హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం బిగ్ బాస్ 9 అయితే నడుస్తుంది. మరి అలాగే అగ్ని పరీక్షలో చాలా మందిని కామన్ పర్సన్స్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఒక పర్సన్ గురించి మాట్లాడుకుంటే అందరూ ఆయనకే ఓట్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, బిగ్ బాస్కి వెళ్తారు, కప్పుతో బయటకు వస్తారని. కానీ అసలు ఏం జరిగిందో కూడా షాక్లో ఉన్నాము. ఇప్పటివరకు కూడా షాక్లోనే ఉన్నాము. మరి ఆ పర్సన్ ఎందుకు బయటకు వచ్చిండు, అక్కడ ఏం జరిగింది అనే విషయాలు అయితే డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. ప్రసన్న గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని. ప్రసన్న గారు నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చేసారు? మీరు కప్పుతో బయటకు వస్తారు అనుకున్నా. అంత మన చేతిలో ఉంటుందా అండి? మన చేతిలో లేదా, లేకపోతే వాళ్ళ చేతిలో ఉందా? అది తెలియదు. అంటే బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్విస్ట్ అండ్ టర్న్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అక్కడ ఎవరు ఎట్లా ప్లాన్ చేసినా కూడా అది వర్కౌట్ కాదు. ఓకే, అంటే జడ్జెస్ ఏమన్నా లేదు, అంటే వాళ్ళ పరంగా వాళ్ళు ఫేర్గానే ఉండొచ్చేమో నా ఫీలింగ్. మీకు ఫేర్ అనిపించిండ్రా? అంటే ఎందుకు అని అంటే 13 వీక్స్ వరకు ఉన్నారు. 13th వీక్ రోజు మీరు బయటకు వచ్చారు. చాలా మంది ఎమోషనల్ కూడా అయ్యిండ్రు, వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యిండ్రు. అక్కడ ఏం జరిగింది? అసలు ట్విస్ట్ ఏం జరిగింది? ఎపిసోడ్లో అయితే ఏదైతుందో అదే ఉంటుంది కదా మాక్సిమం. అంటే మాకు కొంచెమే చూపిస్తారు. అంటే అక్కడ జరిగేది ఎక్కువ ఉంటుంది మీరు కదా. అనేది కూడా అదే పాయింట్ కదా. నేను అక్కడ మాట్లాడలేకపోయాను దానివల్ల అని అనొచ్చు. కానీ దానివల్ల ఒక ఎల్లో కార్డ్ ఇవ్వడం ఓకే, ఐ అగ్రీ టు దట్. కానీ ఇంకో ఎల్లో కార్డ్ ఎందుకు ఇచ్చారనేది నాకు కూడా ఇప్పటికి అర్థం అవ్వట్లే. సస్పెన్సే నాకు కూడా అది. అవునా? అంటే క్లారిటీ ఏం రావట్లే మీకు దానిపైన? ఏం లేదు, క్లారిటీ లేదు. మ్మ్. అంటే జడ్జెస్ ఒక విషయం చెప్పారంటే దానికి ఉండిపోవాలి. ఇంకా యూ డోంట్ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్. అంటే మనము రీజన్ ఏంటిదో తెలుసుకునే రైట్ మనకు ఉంది కదా. తెలుసుకునే రైట్ మనకు ఉందంటే ఇప్పుడు అడిగేంత నాకు లేదు. నేనైతే అడగను. అంటే అడగొద్దు అనుకున్నారా? అడగొద్దని అనుకున్నా బేసికలీ నేనైతే. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు నేను ఓ అటెంప్ట్ చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు నాకు అదే జీవితం అనుకుంటే అది వేరు ఉంటుండే. కానీ ఐ హ్యావ్ అ బెటర్ లైఫ్. ఏం చేయాలన్నా నేను బయట వచ్చి కూడా చేసుకోవచ్చు నేను అది. కానీ నాకు అది బేసికలీ ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ నాకు ఒక నేమ్ ఫేమ్ ఇచ్చింది. సో ఆబ్వియస్లీ ఎక్కడ దాకా ఉండాలి అక్కడ దాకా ఉంటామని నేను నమ్ముతాను. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు పోతుండేనేమో. లేదు కాబట్టి ఐ థింక్ బ్యాక్ ఆఫ్ అయిపోయిండొచ్చు. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత లోపలికి ఫిజికల్గా వెళ్ళినప్పుడు ఎవరైనా కింద పడేస్తారేమో అని భయపడి మిమ్మల్ని బయటికి అట్లా పంపించిర్రా? టాస్క్లు ఏం లేవు కదా. చెప్పలేం, లోపలికి పోయిన తర్వాత ఉండొచ్చు కదా. లోపల వెనకుంటే అది వేరు, ఆ, అది వేరే విషయం. అంటే మీ బాడీని చూసి బయటికి పంపించిర్రా ఏంటి? లేదు, ఎవ్రీ టైం బాడీ డజంట్ వర్క్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే మనం ఎంత న్యాచురల్గా ఉండి మన క్యారెక్టర్లో మనం ఎంత ఉంటాం అనేది ఇంపార్టెంట్. నేనైతే కెమెరా ముందు ఫేక్ చేయలేను, అది పాసిబుల్ కాదు. అది నేను అబద్ధాలు ఆడినా దొరికిపోతాను నేను ఈజీగా. చిన్నప్పటి నుంచి అదే ఉండిపోయింది మైండ్లో. సో ఇట్లా నేర్పలే. అంటే కొందరు అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి. మనకు అతకదు కదా. కన్ఫర్మ్ అతకదు. సో అందుకే నిజాలే అలవాటు అయిపోయినాయి. ఓకే, సో అంటే నార్మల్గా మీరు వెళ్ళిన తర్వాత చాలామంది నవదీప్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు మీకు. అంటే మీ స్టోరీ విని. అవును. సో మాకు మీ స్టోరీ వినాలని ఉంది. ఒక్కసారి మీ లైఫ్ స్టోరీ గురించి, మీ ప్రాపర్ ఎక్కడ ఒక్కసారి మీరు చెప్తారా? నాది ప్రాపర్ హైదరాబాదే. పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే మొత్తం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ఇంట్లో. ఫాదర్ కూడా సెక్రటరీలో చేస్తారు. గవర్నమెంట్ జాబులు మిడిల్ క్లాస్ అంటున్నారు. గవర్నమెంట్ జాబ్ అయితే మిడిల్ లక్షలు క్లాస్ అంతే అంటారా? ఓకే, అంటే అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్స్ ఎంత ఉంటుందండి? అంటే ఇట్స్ లైక్ ఎప్పటికీ అంటే మనకు లైఫ్ ఉంటుంది అంతే, సెక్యూర్ లైఫ్ ఫ్యామిలీ. సో అట్లాంటి ఫ్యామిలీ నేను పెరిగాను. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ మా ఇంట్లో. వెరీ ఆర్థడాక్స్ లాగా ఉంటుంది మా ఇంట్లో. అంటే టైం అంటే టైం. చిన్నప్పుడైతే సండే రోజు కూడా మేము పొద్దున 7 గంటలకు లేచి స్నానాలు చేపిస్తున్నాం మా ఇంట్లో. రూల్ అది. స్నానం కంటిన్యూ. ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయినాయిలేండి. మేము బద్ధకం వచ్చిందంటారా? అంటే మేము మా చేంజ్ అయినాయి. ఇప్పుడు రాత్రి లేట్ రావడము పడుకోవడం దాని చేంజెస్ వచ్చాయి. కానీ డిగ్రీ ఉన్నంత వరకు దట్ వాజ్ అ డైలీ రొటీన్. నా ఎగ్జామ్ తర్వాత మొత్తం మారిపోయింది. అంతకుముందు సండే రోజు మేము స్నానం చేయకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా ఉండకపో మాకు. పెట్టారు. వెరీ స్ట్రిక్ట్ మా ఇంట్లో. పొద్దున్న లేవాలా, పూజలు చేసుకోవాలా, కంపల్సరీ అదొక రొటీన్ మా ఇంట్లో. సో అట్లాంటి లైఫ్ స్టైల్, మంచి మంచి ఫ్యామిలీ. దాని తర్వాత ఈ యాక్సిడెంట్ అవ్వడంతో లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. ఫ్యామిలీలో ఎట్లా జరిగింది యాక్సిడెంట్? అదే ఒక అతను తాగేసి వచ్చేసి జీప్ అది వెహికల్. సో నేను 2 వీలర్ పైన ఉండే. సో తను వచ్చేసి గుద్దేయడంతో స్మాష్ అయిపోయింది, లైక్ హిట్ అండ్ రన్ అది. తాగుండే తను. అంటే దొరికాడా? తర్వాత దొరికాడు. అంటే అప్పుడు తర్వాత అది ఓల్డ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కదా. సో అది దొరకలేదు. అంటే ఆన్ రికార్డ్ ఎక్కడ కూడా లేకుండే. సో మా డాడీ డైలీ లోకల్ ఏరియాలో తిరగడంతో లక్కీగా వీ ఫౌండ్ హిమ్. కానీ ఆ పర్సన్ దొరకలేదు, వాళ్ళ ఫాదర్ ఉండే. సో తర్వాత 1 month తర్వాత ఆ అబ్బాయి దొరికాడు.
దొరికిండు. అంటే అంటే ఏం జరిగింది తర్వాత? మాట్లాడడం జరిగిందా? లేకపోతే అది మొత్తం డాడీ వాళ్ళే వీళ్ళే చూసుకున్నారు అంత ఏదున్నా కూడా. కానీ నేను హాస్పిటల్ నుంచి బయటికి రావడానికి నాకు 12 లక్షలు ఖర్చయింది. 12,00,000 ఆ. ఎన్ని రోజులున్నారు హాస్పిటల్‌లో? 2 మంత్స్ ఉంటాను. 2 2 మంత్స్. మంత్స్ డబుల్ సర్జరీ అయింది నాకు, నాట్ ఈవెన్ సింగిల్. అబ్బా! హైదరాబాదేనా? హైదరాబాద్ నిమ్స్లో అయింది. నిమ్స్ మ్మ్. ఇక్కడ మ్మ్. పంజాగుట్ట నిమ్స్. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అవి, వెరీ టూ మచ్. అంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ నీ నుంచి కింది వరకి. నీ నుంచి కిందికి మొత్తం లెగ్ అంతా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది అది. అబ్బా! తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసి అన్నీ చేసి అనస్థిషియా ఇవ్వకుండా హ్మ్. దాన్ని అలైవ్ చేసి మొత్తం. సో ఆ ప్రాసెసే అసలు తలుచుకుంటే మైండ్ పోతుంది అసలు. ఆ టైంలో మీకు అంటే అనిపిస్తుంది ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ఆ, అబ్బా నరకం. తట్టుకోలేం నరకం. ఇప్పుడు అంత పెయిన్ చూసినాక హ్మ్. నీకు వేరే పెయిన్ ఏది కూడా అనిపించదు లిటరలీ. అసలు ఏది కూడా చిన్నది అనిపిస్తుంది. ఆ పెయిన్‌తో చిన్నగా ఆ అనిపిస్తది. పెయిన్ పైన చూసుకుంటే ఇది నథింగ్ అసలు. ఏ పెయిన్ ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఏదైనా గ్లాస్ తగిలినా దానికి కట్ అయినా కూడా పెద్ద ఏమనిపించదు. జస్ట్ 2 minutes పెయిన్ అంతే, తర్వాత నార్మల్ అయిపోతుంది నాకు. అంత పెయిన్ భరించరు కాబట్టి ఇప్పుడు అంతా ఆల్ ఓకేనా? ఆల్ ఓకే. ఆల్ ఫైన్. సేమ్ పాత ప్రసన్న గారు ఇప్పుడు అంతేనా? లేదు అప్పటికంటే ఇప్పుడు వేరే వర్జన్ లేండి. అంతేనా? అప్పుడు వెరీ కామ్, కొంచెము ఒబీడియంట్. మ్మ్. ఇప్పుడు అట్లా ఏం లేదు, నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. అప్పుడు ఇప్పుడు చాలా తేడా ఉంది. మ్మ్హ. అంటే మీకు ఎప్పుడు బాగా అనిపిస్తుంది? అప్పుడు కామ్గా ఉన్న ప్రసన్న బాగుందా? ఇప్పుడు లేదు ఇప్పుడే. ఇప్పుడే బాగుందా? నేను అట్లా ఉండుంటే లైఫ్లో జస్ట్ అందరిలా రెగ్యులర్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ హ్మ్. సినిమా ఫీల్డ్లో సినిమాటోగ్రఫర్గా అట్లా అట్లా ఉండిపోతుండేనేమో కానీ, బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఫర్ ద పీపుల్ అనిపించింది నాకు ఇది. అంటే ఐఎమ్ లవింగ్ దిస్ ఫేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. సో అంటే నార్మల్గా ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది అంటే బిగ్ బాస్ వల్ల మీరు జాబ్ కూడా వదులుకున్నారు అని విన్నాము. అవును. సో మళ్ళీ జాబ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎలా? లేదు అంటే ఐఏఎం అనేది పెద్ద యూనివర్సిటీ అది. మ్మ్. సో ఒక్కసారి బయటకు వచ్చామంటే మళ్ళీ దానిలో ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. కానీ ఇమీడియట్ కూడా తీసుకోరు. ఇఫ్ అన్న సెలబ్రిటీ స్టేటస్ అయితే అసలే తీసుకోరు. ఆ, వాళ్ళకి అక్కడ సాటర్డే కూడా వర్కింగ్ ఉంటుంది, సండే కూడా వర్కింగ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ అవైలబుల్ ఎనీ టైం. ఓకే. అట్లాంటి జాబ్ అది. ఇప్పుడు ఎలా మరి? ఏం లేదు అంటే కొత్తగా ఏదైనా ట్రై చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్. మ్మ్. ఐ మీన్ సమ్వాట్ పెద్ద ప్లాన్స్ అయితే ఉన్నాయి కొన్ని. సో అంటే మూవీ ప్లానింగ్స్ అట్లా ఉన్నాయా? ఉన్నాయి. సొంతంగా నా డాక్యుమెంటరీ తీసుకోవాలని నాకు ఉంది. ఓకే. మై మీ ఓన్ లైఫ్ స్టోరీ డాక్యుమెంటరీ. గురించి ఎస్ ఎస్ మొత్తం. ఫర్ షూర్. అది అంటే ప్రాపర్గా నేను ఎట్లయితే ఉండేనో నా లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి కానీ మ్మ్. ఎవ్రీథింగ్ హౌ ఇట్ వెంట్, ఓ ప్రాపర్ డాక్యుమెంటరీ మ్మ్. అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఒకటి. ఓకే. సో దాంతో ఓటీటీకే. ఓటీటీకి ఆల్మోస్ట్ మీరు విన్ అయిపోయారు అందరిలో. అది ఉంది. ఆ, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పటికి అవును, చాలా మంది ఉన్నారు. ఉన్నారు. సో మీరు బయటికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ బేస్ మీకు చాలా పెరిగింది. అవును. ఎలా అనిపించింది మీకు ఆ టైంలో? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఫ్యాన్ బేస్ ఇదేనేమో అనే ఫీలింగ్ అనేది అసలు చాలా డిఫరెంట్ ఉండే అసలు. అంటే ఇప్పుడు వాళ్ళు నన్ను సెలబ్రిటీ స్టేటస్లో పెట్టినా కూడా ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే నేను ఎట్లా అంటే నేను నార్మల్ పర్సన్. అవును. నేను లైఫ్లో చేసేటివన్నీ వాళ్ళకి మోటివేటింగ్ అనిపిస్తే ఇక అది చాలా పెద్ద విషయం అది. అవును. సో నేను అట్లే అనుకున్నాను. అంటే నేను అప్పటిదాకా నేను బిగ్ బాస్ ఏదో నా కోసమే నేను వెళ్ళాను నేను ఫస్ట్. అంటే విల్ గివ్ అన్ అటెంప్ట్, ఓకే అచీవ్మెంట్ లైఫ్లో. అవును. బిగ్ బాస్ కూడా వెళ్ళేసి వచ్చాం మనము, అంటే అక్కడ నా క్యాలిబర్ ఏంటో నాకు తెలుస్తుంది కదా అని చెప్పి నేను అలా అనుకున్నాను. బట్ ఐ డి నో దట్ అగ్ని పరీక్షలోనే ఇట్లా వెనుకకు వచ్చేస్తాను అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. హ్మ్. సో దెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ వచ్చాక అందరు జనాలతో నాకు ఇంటరాక్షన్ అయినప్పుడు రోజుకి 400-500 మెసేజ్లు వస్తుంటే మైండ్ పోయింది నాకు. ఆ, కానీ నేను 2 days ఆగి అందరికి రిప్లై ఇచ్చాను. నేను ఓకే. 500-600 మెంబర్స్కి కూర్చొని ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చా. ఆ, అంటే అంత లవ్ సపోర్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ టైం తీసుకొని కొంచెం ఖాళీగా ఉన్నాం కాబట్టి అవును. మెసేజ్ ఇస్తూ కూర్చున్నాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక్కొక్కరు వాళ్ళ స్టోరీస్ చెప్పినప్పుడు చేసినప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ లవింగ్ ఇట్. అంటే వాళ్ళు మేము అసలు అంటే నాలాంటి పర్సన్ని చూడలేదని వాళ్ళు. అవును. ఇంకోటి ఏంటంటే అసలు ఒక్క ప్రోమో తోటి అంత హైప్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అందరు వెయిట్ చేసిర్రు. మళ్ళీ నేను ఎగ్జిట్ అప్పుడు కూడా నేను భయపడ్డా, మేబీ నేను మాట్లాడకుండా బయటికి వచ్చేసినానేమో, అది నాకు చాలా ఫీలింగ్ ఉండే నాకు. బట్ లేటర్ ఆన్ నాకున్న ఎవరైతే అభిమానానికి వాళ్ళు అసలు అవి ఏం చూడలేదు. హ్మ్. దే సా మీ యాజ్ అ పర్సన్. అవును. వాళ్ళన్నది ఏంటంటే ఇట్స్ యువర్ క్యారెక్టర్, అంతే. అదంతే అది. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోయి అందరూ అట్లా చూస్తుంటే ఏం మజా వస్తుంది అని చెప్పి రాదు వాళ్ళు కదా. అదే అన్నారు. ఆ, ఒక్కొక్కరు డిఫరెంట్ ఉంటారు, డిఫరెంట్ కేటగిరీస్ చూడాలని మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. సో సింగర్ అని చెప్పేసి వాడు 24 గంటలు సింగర్ పాటలు పాడితే బాగోదు కదా. ఆ, సో దిస్ ఆల్సో ది సేమ్, ఎవరీవన్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైఫ్. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ మీరు ఇక్కడ దాకా ఉన్నారు, ఉంటే బాగుండు ఇంకా అని వాళ్ళ బాగుండు. ఒపీనియన్. ప్రతి ఒక్కరు అదే, అవును. ఇప్పటికీ హోప్ ఆ వదులుతలేరు. ప్రోమో అదేందో చూసినప్పుడు అందరూ అదే ఫిక్స్ అయిపోయినరు ఖచ్చితంగా ఇక అందరూ. అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలకి ఎంట్రీ అయినప్పుడు మీకు కాల్ వచ్చిందా?
ఓకే. యా యా ఏం మాట్లాడిండ్రు ఫస్ట్? అంటే ఫస్ట్ నాకు వచ్చినప్పుడు అదే మొత్తం నా స్టోరీ ఏంటి నేనేంటి నా ప్రోమో చూసినప్పుడే దే లైక్ ఇట్. తర్వాత నాకు కాల్ బ్యాక్ చేసి మొత్తం డీటెయిల్గా అనుకున్నారు ఎలా జూమ్ ఏంటి కాల్ హౌ యు ఇదంతా. ఆర్ అదని చెప్పేసి అన్ని అంటే జెన్యునా కాదా అది ఇది అని చెప్పి అన్ని చెక్ చేశారు. తర్వాత గ్రూప్ డిస్కషన్లో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అక్కడ కూడా నేను ఎక్కువ ఏం మాట్లాడి నా గురించి చెప్పుకున్నాను నేను హౌ ఇట్ ఈస్ ఇది ఎలా ఉండబోతుంది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పి కూడా చెప్పాను నేను యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక అగ్ని పరీక్ష స్టార్టెడ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఒక్క ప్రోమో తోటి గ్రాఫ్ ఎగిరిపోయింది గ్రాఫ్ అసలు. ఎగిరిపోయింది. అంత ఎగురుతా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నవదీప్ గారు అన్నారు ఏంటి అని అంటే మీరు ఉండాల్సిందే, అవును. మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా చాలా మంది తీసుకోవాలి అని అన్నారు. మ్మ్. సో కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేము మేము బయటికి రావడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ అంత వచ్చినప్పుడు నేను లోపల ఉన్నా బయట ఉన్నా డజన్ మేక్ మచ్ డిఫరెన్స్. లోపల ఉంటే మా అంటే ఇంకో 10 మంది పెరుగుతారేమో, బయట ఉంటే పెరగొచ్చు అంటే మీరు విన్ అయ్యి కూడా బయటికి రావచ్చు. రావచ్చు ఆ, రావచ్చు. అది మొత్తం అది లోపల ఎట్లుంటుంది మనకు తెలియదు కదా. ఎక్స్పీరియన్స్ లేని థింగ్ అది. మ్మ్. ఇప్పుడు నా ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఐఎమ్ ది నెంబర్ 1 అన్నట్టు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో అగ్ని పరీక్ష వాజ్ లైక్ బిగ్గెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే నేను డైరెక్ట్ హౌస్లోకి వెళ్ళిపోయి అట్లాంటి ఇష్యూస్ ఏమైనా అయిందనుకో లైఫ్ లాంగ్ అది ఇక ఒక మార్క్ ఉంటుంది. మ్మ్. బట్ అట్లీస్ట్ నౌ యూ లెర్న్ సంథింగ్ దేర్. నువ్వు ఎవరు అనేది జనరల్కి అర్థమైపోయింది. మ్మ్. సో నేను ఎక్కువ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అగ్ని పరీక్షలో? చాలా బాగుండేనండి. నేను అదే చెప్తున్నా కదా. సో బేసికలీ ఇలా ఉంటుంది అని వెళ్ళేదాకా తెలియదు. మ్మ్. బట్ ఐ లవ్డ్ ఇట్ ఎవ్రీథింగ్. అంటే ఏం నేర్చుకున్నారు అందులో? నేనా అండి అంటే ఏ సిచ్యువేషన్లో కానీ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. మ్మ్. అంటే బేసికలీ అందరు మనుషులు ఎలా ఉంటారో మనకు తెలియదు. అవును. సో ఆబ్వియస్లీ మనము ఆ మనిషి నెగిటివ్ చూడాలి, పాజిటివ్ కూడా చూడాలి. సో అది కొంచెము అంటే మనం అనాల్సిన టైం వచ్చినప్పుడు కూడా అనకపోతే అది తప్పది, అవును. అనాలి. సో అదొక్కటి నేర్చుకున్నాను నేను. అంటే యూ హ్యావ్ టు రేజ్ అంటే ఎప్పుడు కామే కాదు, కొంచెం గట్టిగా కూడా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి అని ఒకటి ఆ అర్థం. బేస్ వాయిస్ తోనే భయపడతారు ఇంకా గట్టిగా మాట్లాడితే. నార్మల్ గా మాట్లాడితేనే ఇట్లుండేది. ఎంతమంది భయపెట్టిరు మీరు ఆ గొంతుతో? బాగానే ఉంటుందిలేండి. యాక్చువల్లీ అంటే అట్లా సిచ్యువేషన్ ఎన్కౌంటర్ కాలేదు. లైవ్లో అయ్యి ఉంటే మాత్రం దట్ వుడ్ హావ్ బీన్ అమేజింగ్. అంతేనా? ఎవరైనా ఏమన్నా అంటే నేను మీకు ఫోన్ చేస్తా అంటే ఆ వాయిస్ తో చాలా మంది భయపడతారు కదా. ఓకే, మీరు బయటకు వచ్చేటప్పుడు చాలా మంది ఎమోషనల్ అయినరు, అవును, అది రియలా? చాలా రియల్ అది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ఎవ్రీవన్ అసలు నేను ఎపిసోడ్ అంటే నేను స్టేజ్ వరకే చూసా కదా. నేను ఎపిసోడ్ వచ్చినప్పుడు నేను చూసినప్పుడు అయితే అసలు షాక్ అయినా నేను. అంటే ఎవ్రీవన్ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. ప్రసన్న వెళ్ళిపోయాడు ఏదైనా క్వశ్చన్ మార్క్ అందరికి ఉంది. అండ్ ఎవ్రీవన్ లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందరితో నాకు బాండింగ్ అట్లుండే అక్కడ. ఐ మీన్ నేను ఎక్కువ మాట్లాడింది లేదు, చేసింది లేదు వాళ్ళకి, కానీ నాకంటే ఒక వాల్యూ చాలా ఇస్తుండే అక్కడ. ఓకే హీఈస్ వన్ అని చెప్పేసి. సో దే నో దట్ హౌ స్ట్రాంగ్ ఏమన్నది వాళ్ళకి తెలుసు. మేబీ నాకు అక్కడ ఫుల్ పొటెన్షియల్ దొరకలే అని చెప్పి నేను అనుకుంటా. ఓకే, అంతే. ఇప్పుడు ఎవరైతే కామన్ పీపుల్ వచ్చారో వాళ్ళందరూ డిజర్వా బిగ్ బాస్కి? అట్లా అని చెప్పలేము. డిపెండ్స్ అండి. కొంతమంది కొన్ని నచ్చవచ్చు, కొంతమంది కొన్ని నచ్చకపోవచ్చు. వాళ్ళకు వాళ్ళు కూడా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ది గేమ్ హౌ యూ అంటే ఎట్లా పిక్ చేస్తారని మనకు కూడా తెలియదు. ఒకవేళ తెలుసుంటే అలాగనే ఆడతామేమో కదా. ఓకే, బట్ యు నెవర్ నో హౌ దే పిక్ ఇట్ అండ్ హౌ దే టేక్ యూ ఇన్. నాగకు మీకు ఫ్రెండ్షిప్ బాండ్ పెరిగిందా లేకపోతే అంటే అక్కడ డంప్ అని ఇచ్చింది ఏంటంటే లేదు. జడ్జెస్ సపోర్ట్ నాగకే చేసిండ్రు? చేశారు. బట్ నా పరంగా ఐఎమ్ ఆబ్వియస్లీ రైట్. ఇప్పుడు నా లీడర్షిప్ క్వాలిటీస్ తెలిసినప్పుడు నాకు నిన్న సింపతి అని చెప్పేసి శ్రీముఖ్ గారు తీశారు. కానీ దానికంటే ముందు అంటే మాకు కాన్వర్జేషన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను నిన్న గేమ్ సరిగా ఆడలేదు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా బాధగా అన్నప్పుడు నాకు ఆబ్వియస్లీ అనిపిస్తుంది సింపతియే కదా అది. అవును. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒకవేళ నేను 4 days నుంచి చూసుకుంటూ వచ్చి నాకు ఇచ్చి 5-6 days చూసి నాకు ఇచ్చి ఉంటే అది వేరు. బ్రో నీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ప్రూవ్ ఇట్ అన్నప్పుడు అది వేరు. నేను మనీష్ గారితో మీకు సరిగా స్పేస్ దొరకలేదు కాబట్టి సో ఐఎమ్ గివింగ్ యూ అన్నప్పుడు నాకు ఎక్కడో అనిపించింది అంతే. అది నా పాయింట్. అది నాకు అట్లా ఇస్తే నేను తీసుకోలేను ఫస్ట్ థింగ్. అంటే అప్పుడు అందరు సపోర్ట్ నాగకు చేసారు కదా, అవును ఆ టైంలో మీకు ఏమనిపించింది? అంటే సపోర్టింగ్ మొత్తం నాగకు ఉంది అని అర్థమైందా మీకు? ఉంది ఆబ్వియస్ అది. ఓకే, తర్వాత ఆ డిస్కషన్ ఏమన్నా లేదు, నేను దాని తర్వాత ఏం మాట్లాడలేదు. నథింగ్. నేను నా పాయింట్ పెట్టాను అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు అంతే. హరీష్ గారి పాయింట్లో కూడా ఐ డెంట్ ఫీల్ దట్. ఇప్పుడు ఈగోయిస్టిక్ అన్నప్పుడు తను నేను చెప్పిన పాయింట్స్
వ్యాలిడ్ ఉండే నాకు. అవును. ఓకేనా, తను ఇట్లా మాట్లాడితే ఇట్లా కొన్ని ఉంటాయి, అది తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని విషయాలు అని అంటాడు బిలో ద బెల్ట్ ఐదని మాట్లాడినప్పుడు అది చాలా గలీజ్ ఉంటుంది. అది అవును. ఎవరు ఎట్లా తీసుకుంటో తెలియదు ఒక ఫ్యామిలీ షోలో. హ్మ్. ఓకే, ఇప్పుడు అందరి ముందు గొప్పగానే టీషర్ట్ ఇప్పి దూడిచిన ఇదని చెప్పి అనుకుంటారు, కానీ నేషనల్ టెలివిజన్ నా పిల్లలు చూస్తుంటారు, అందరు చూస్తుంటారు. అవును. అర్థమైంది. సో ఆబ్వియస్లీ అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అది. హ్మ్. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ టాపిక్ తీస్తే ఆరు పాత టాపిక్ ఎందుకు తీస్తారనే క్వశ్చన్ వస్తుంది అక్కడ. అవును. సో వెన్ దెర్ వాజ్ నో పాయింట్, నేను అతనితో ఆర్గ్యూ చేసిన వేస్ట్. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ కన్నా కూడా నేను టీషర్ట్ T-shirt ఇప్పేసి కాదు, అంటే ఆ పాయింట్ అన్నాక నేను మీరు ఈగోయిస్టిక్ ఇట్లా ఉంది, మీరు కొన్ని మార్చుకోవాలి పద్ధతులు, మీరు నేను ఎవరికి బటర్ రుద్దనికి రాలేదు చేయనికి రాలేదు అంటే నేను మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంది, నువ్వు పెడుతున్న కాంటెక్స్ట్ ఏంది, హ్మ్. నేను చెప్పింది ఈగో తగ్గించుకోమని. నువ్వు మాటలని అక్కడ ఈగో తెలిసిపోయినాక ఇక నేను ఎందుకు మాట్లాడితే ఎక్కువ. ఆ. వెన్ యూ సే దట్ పబ్లిక్ ఆర్ అవును. వాచింగ్, అవును. వై షుడ్ ఐ ఫైట్ అగేన్స్ట్ దట్? వాడు ఈగో అని తెలిసినప్పుడు అది ఇట్లా మళ్ళీ ఎందుకు ఉన్నప్పుడు ఫైట్ చేయడం? అరిచినా కొద్ది నువ్వు గొంతు లేపేది ఉంటే కమాన్ ఫైట్ విత్ మీ అంటే నేను ఎందుకు ఫైట్ చేస్తా? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా మాటలకే నువ్వు అసలు రెస్పాండ్ కాలేకపోయినావు ప్రాపర్గా. హ్మ్. నువ్వు ఎక్కడ ఈగో ఉంది నీకు అని చెప్పి నువ్వు నీ చేతల్లోనే తెలుస్తుంది అది ఈగో అని. వన్ ఆన్ వన్. ఇప్పుడు నేను అంతే. ఈగోయిస్టిక్ తోటి ఇంకా ఈగోకే పోతుంది. ఎక్కువ అవును, కరెక్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఐ మేడ్ మై వ్యాలిడ్ పాయింట్ అక్కడ. ఓకే. సో కొందరు ఏమంటున్నారంటే, సో మేబీ ఇది మీకు పర్ఫెక్ట్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని మీరు అనుకోవచ్చు. సో చూసే వాళ్ళకి ఏంటంటే ఈ ఒక ప్రాబ్లం ఉండడం వల్ల కూడా బిగ్ బాస్లో తీసుకోలేదు అని కూడా సరే. కొందరు అంటున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ రోప్ గేమ్ అవును. మీరు కరెక్ట్ చూసి ఉంటే ఆరుగురిని మేనేజ్ చేస్తున్నాడు. ఎస్. పవన్ ఒక సైడ్, నాగ ఒక సైడ్, శ్వేత ఒక సైడ్. 1 పర్సనాలిటీ ఈక్వల్ టు 4 పర్సనాలిటీస్. పర్సనాలిటీస్. శ్రీజ నా టీమ్ నార్మల్, తర్వాత మళ్ళీ డీమన్ పవన్ స్ట్రాంగర్ ఇనఫ్. బట్ ఈవెన్ దో ఇక్కడ చూసుకున్నా కూడా వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆర్ దేర్. ఎస్. సో నేను అసలు మీరు నా గేమ్ చూసింటే ఎవరిని గదలంగా నీలే నేను సరిపోదా. ఇప్పుడు కుండ టాస్క్లో కూడా స్ట్రాటజీ గేమ్ అది. అవును, స్ట్రాటజీ. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దానికంటే ముందు కూడా గేమ్లో కొన్ని మిస్టేక్స్ అయ్యాయి అన్నాను నేను. సో బేసికలీ ఆబ్వియస్లీ ఇప్పుడు బాడీ బిల్డర్ చేయన్నప్పుడు అది కర్వ్లోనే కనిపిస్తుంది ఎవరికన్నా కూడా దూరం చూసినప్పుడు. అది బెండ్ అని వాళ్ళనుకుంటే అది వాళ్ళ మిస్టేక్. బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏంది నేను అనుకున్నాను, ఎవరో నేనెందుకు వై షుడ్ ఐ హోల్డ్ దిస్ అంటే స్ట్రాటజీ గేమ్ కాబట్టి సరే అది మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు కాబట్టి నేను పడేస్తాను. నేను అక్కడ అయిపోయింది, అక్కడ వాళ్ళ టీంకి పాయింట్ పాయింట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను అంటే ఇవన్నీ కనిపించవా అంటే నేను అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు వెళ్ళిన 6 అంటే వాళ్ళు బిగ్ బాస్లా ఉండే కంటెస్టెంట్స్ అంటారా? స్ట్రాంగ్ అంటారా? అంటే కొంతమంది ఉన్నారు. ఓకే, డీమోన్ పవన్ ఓకే అంటే తనకు కూడా కరెక్ట్ స్కోప్ పడలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఐ థింక్ హీ మైట్ డూ ఇట్ అనే ఫీలింగ్ అయితే ఇంకా ఉంది. ఐ ఫీల్ మనీష్ ఇస్ నాట్ డిజర్వింగ్ ఫర్ షూర్. ఓకే. మనీష్ని లాస్ట్ శ్రీముఖి వచ్చి ఒకటే అన్నది, నేను ఇంకా అభిజిత్ తీసుకున్న డిసిషన్ ఇది మనీష్ని తీసుకోవడం అని అన్నది. అది కరెక్ట్ కాదంటారు? అది అంటే వాళ్ళు ఏ వ్యాలిడ్ పాయింట్ పైన తీసుకున్నారో నాకు తెలియదు. మైండ్ గేమ్ ఆడతాడు మనీష్ అని అంటున్నారు. నాకైతే అంత మైండ్ గేమ్ ఏం అనిపించలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. మైండ్ గేమ్ ఆడిన చోట ఆడలేదు కాబట్టి. అకార్డింగ్ టు మీ కళ్యాణ్ ఓకే, హీ వాస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు డూ సంథింగ్, బట్ హీస్ అన్ ఎంటర్టైన్ చేస్తాడు. ఎట్లో చోట మింగిల్ అవ్వాలి చేయాలనే మెంటాలిటీ ఉంది తనకి. బట్ ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అవన్నీ అగ్ని పరీక్ష వాజ్ డిఫరెంట్. ఇప్పుడు ఇది లైవ్ కాబట్టి మొత్తము ఇది వేరే ట్రూ కలర్స్ విల్ కమ్అట్ వెరీ సూన్ ఎవ్రీ వన్స్. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే నేను నా క్యారెక్టర్లో ఉన్నది బ్యాడ్ గుడ్ నాకు తెలియదు, బట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది నిజం క్యారెక్టర్సా అబద్ధమా అనేది ఇప్పుడు వాళ్ళు తెలుస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ మీన్ యూ చీటెడ్ దేర్ ఆర్ సంథింగ్ యూ నెవర్ నో. సో రియాలిటీ వచ్చేసరికి బయటకు వచ్చేస్తాయి అన్నీ. ఎవరు ఏంటి, ఎవరు మాస్క్ ఎవరు అన్మాస్క్ అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి మాస్క్ పెట్టుకున్నాడా? నాకు తెలిసేదే పెట్టుకునే ఉన్నాడు, పెట్టుకునే వెళ్ళిండు లోపల. పక్క. సో నిన్న ఎపిసోడ్ నేను చూసి ఏంటంటే ఆయననే పెత్తనం చేసుకుంటుండు, నా మాటే అందరు వినాలి అనే ఉద్దేశం నడుస్తుంది ప్రజెంట్. అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష దగ్గర కూడా అలానే చేసిండా? లేదు, అది మొత్తం ఇప్పుడు గేమ్ టాస్క్ కాబట్టి ఐ డోంట్ థింక్ సో దేర్, బికాస్ పెట్టాడు జడ్జెస్ కదా దేర్ అక్కడ. ఇక్కడ జడ్జెస్ ఉండరు కాబట్టి అది ఎంత దూరం అన్నా పోతుంది. సో ఆబ్వియస్ దట్ ఈస్ వాట్ అంటే అగ్ని పరీక్ష ఇస్ నథింగ్ బట్ హౌ టు అంటే మమ్మల్ని కొంచెం ట్రిమ్ చేసినట్టు అనిపిస్తుంది మంచిగా. ఐ మీన్ డైరెక్ట్ సెలబ్రిటీస్తో గొడవ పడకుండా అంటే ఎట్లుండాలి, హౌ టు బిహేవ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో అట్లాంటివి కొన్ని నేర్పించలో ఇప్పుడు డైరెక్ట్ నేను అన్నట్టు డైరెక్ట్ పంపించుంటే ఇట్ వుడ్ హ్యావ్ మై టర్న్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్.
ఓకేనా, నోటికి అదుపు ఉండకపోవచ్చు, మళ్ళీ అంటే క్లీనింగ్ టాస్క్లలో కూడా ఎట్లుండాలి ఏంటి అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఉండకపోవచ్చేమో. బట్ ఇప్పుడు కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది, వీ డిడ్ దిస్ మిస్టేక్స్ బిఫోర్ వీ షుడ్ నాట్ డూ దట్ అని చెప్పేసి రిపీటెడ్ కూడా ఉంటుంది. సో అట్లా చాలా ఉంటాయి. సో ప్రియా గురించి మాట్లాడుకుందాం. ప్రియా గేమ్ పరంగా చూసుకుంటే తను ఓన్గా ఆడింది కనిపించలే. ఎవరైతే టీం పరంగా ఉండి లీడర్షిప్ తీసుకొచ్చిండ్రు ప్రియాకి, తన ఆట ఎలా ఉండేది? నేనంత కాన్సన్ట్రేట్ చేయలేదండి తల మీద, సింపుల్ యాజ్ దట్. నేను అసలు ఎవరి గేమ్ని పాయింట్అవుట్ చేయడానికి లేదు. నేను అదే చెప్తున్నా కదా, లైవ్లో ఉంది చూసుకుంటే బెస్ట్. ఇంకా మనం సింపుల్ వెరీ అంటే ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఇంకో ఎత్తు అంతే. శ్రీజ గురించి శ్రీజ ఇస్ గుడ్, ఆమె ఫాస్ట్ ఉందండి. గేమ్స్ అయినా ఏదైనా కూడా షీస్ గుడ్. సపోర్టింగ్ ఏమన్నా ఉందా తనకి? సపోర్టింగ్ అంటే బయట అంటున్నారా? అంటే లోపల అంటే అగ్ని పరీక్షలో ఐ డోంట్ థింక్ సో. అలాంటిది ఏం లేదా? ఎందుకు అంటున్నామంటే చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే నవదీప్ వచ్చి శ్రీజ ఫోటో తీయడం జరిగింది, అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు నవదీప్ కాళ్ళు పట్టుకుంది. అది తెలియదు మరి నాకు. మీరు చూడలేదా? నేను చూడలేదు యాక్చువల్లీ. నాకు గ్రీన్ ఇచ్చిందే నవదీప్. ఈరోజు నేను గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను, నన్ను సెలెక్ట్ చేసింది నవదీప్, అందుకే నేను కాళ్ళు పట్టుకున్నాను, కాళ్ళు పట్టుకుంది. అంటే అది మేబీ గేమ్ పరంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళి ఉంటే ఆబ్వియస్లీ ఆవిడ నవదీప్ కంటే నాకు బెస్ట్ ఏది ఉండదు నాకు, బికాస్ హీ వాజ్ ద వన్ హూ వాజ్ ఎక్సైటెడ్ టు నన్ను స్పోర్టివ్గా తీసుకున్నాను. కొందరు రిజెక్ట్ అయిన పర్సన్స్ బయటకు వచ్చి నవదీప్ని నెగిటివ్ చేసిండ్రు, అది కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళ టైం ఇచ్చిన ప్రూవ్ చేసుకోకపోతే జడ్జెస్ ఎట్లా తప్పడతారు? ఇప్పుడు నేను కూడా తప్పు మాట్లాడాలి ఇప్పుడు అంటే నన్ను ఎలిమినేట్ చేస్తారు మరి మొత్తం బిగ్ బాస్ టీమ్ అనాలి నేను ఇప్పుడు? నో రైట్. ఇట్స్ అంటే వెన్ యూ హ్యావ్ గివెన్ అ ప్లాట్ఫామ్ యూ హ్యావ్ ఎర్న్ సమ్ రెస్పెక్ట్, బీ టు దట్, సింపుల్. ఇప్పుడు నువ్వు అక్కడ ఆ స్టేజ్ మీద కూడా రాకుండా నువ్వు ఉండుంటే పబ్లిక్ నువ్వు తెలియకపోయేటావు, కాబట్టి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వవు నువ్వు. నో వన్ విల్ కేర్ యూ. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఎవరంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పర్సన్ వీళ్ళని చెప్పి మాట్లాడతారు. పాయింట్ ఆర్ నాట్? అంటే డైరెక్ట్గా వాళ్ళకి టాస్క్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసిండ్రు, మేబీ వాళ్ళకి నచ్చలేదు, జ్యూరీస్ అంతా ఒక మాట మీద ఉండి కన్ను సైగతో చేసుకుంటా సెలెక్ట్ చేయడం జరిగిందని కొందరు అన్నారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వీ వర్ నాట్ దేర్. మేము చూసింది అదే నమ్ముతాము ఆబ్వియస్. ఇప్పుడు మీరు ఏది చూస్తారో అదే నమ్ముతారు, అదే నమ్ముతాం. ఇప్పుడు వాళ్ళ ఆడిషన్ టైంలో కూడా మేము పక్కన లేము, మేము ఏది చూస్తామో ఇదే అనుకుంటాం, అంతే కదా. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నాకు కూడా ఫిజికల్ టాస్క్లే మీలేదు అంటే దే నో దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్, అందుకని ఇలేదు. అట్లా బేస్ చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ అచీవ్ లోపలికి వెళ్ళాను కాబట్టి దే నీ నాట్ టెస్ట్ మీ అగైన్, ఫస్ట్ థింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్లో సో 6 వెళ్ళిండ్రు, సో ఇంకా ఇప్పుడు బయట కొందరు రిజెక్ట్ అయ్యారు అంటే ఫైనల్ వరకు వెళ్ళి, సో వీళ్ళు వెళ్తే బాగుండు అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా కామన్ పీపుల్లో? మనకి కామన్ పీపుల్లోనా నాగా ఈజ్ వన్. నాగానే అంతే. అంతేనా? సో అప్పుడు అలా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు నాగా అంటున్నారు? అట్లా లేదు. సి ఐ టోల్డ్ వెన్ ఐ వాస్ కమింగ్ అవుట్, నాకు ఆప్షన్స్ లేక నేను ఇచ్చాను, అది నా క్యారెక్టర్, అది అర్థమైందా? ఇప్పుడు నేను ఐ కాంట్ లైక్ టు ఎ పర్సన్. ఇప్పుడు నా పాయింట్ డమ్ అన్నప్పుడు ఆ విషయం నాకు డమ్ అని అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను డమ్ అనుకుంది ఇంకో విషయంలో, నాగా ఎక్కువ మాట్లాడలేడు, నేను ఆ విధంగా అనుకున్నాను, కానీ ఓవరాల్ పర్స్పెక్టివ్ హస్ చేంజ్ దేర్. నేను మాట డమ్ ఏమో నేను అనుకున్నాను, కానీ ఓవరాల్ బిహేవియర్ డమ్ అనేది జడ్జెస్ చెప్పాక నాకు అర్థమైంది. ఓకే, నాగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకున్నారు? బాగుంటుంది. ఓకే, ఎవరు అందులోకి నాగా రీప్లేస్ బయటికి రావాలి అంటే ఎవరు అనుకుంటారు? నేనా? ఐ థింక్ మనీష్. మీరు వెళ్ళరా? ఎవరు? మీరు వెళ్ళరా? నాది ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది. అంటే మీ పేరు మీరు చెప్పుకోలేదు కదా, అందుకే నాకు అవసరం లేదండి. ఒకవేళ నన్ను పంపిస్తే వెళ్ళాను, గుడ్. లేదు, ఆల్రెడీ నేను దాని గురించి ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఫస్ట్ థింగ్. ఓకే, నాకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పిలుస్తున్నా అంటే, ఇప్పుడు నేను హోప్స్ పెట్టుకోవడం వేస్ట్. వాళ్ళు ఒకవేళ పిలుస్తున్నారు చేస్తారంటే దట్స్ అ గుడ్ థింగ్ కదా. మీకు ఒక హోప్ ఉండేనా నేను ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్తాను? నాకు చాలా హోప్ ఉండే. ఓకే, సో నెక్స్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నా ఎలిమినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అన్ఫేర్ అనిపించింది నాకైతే. నాకు కూడా అన్ఫేర్ అనిపించిందా? ఓకే, సో మరి నవదీప్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎనర్జెటిక్ అబ్బా, ఇప్పటి కూడా టచ్లో ఉంటారు. ఓకే, బిందు మాధవి అంతా ర్యాప్ లేదు తనతోటి, బట్ ఓకే షీ ఈస్ గుడ్. అభిజిత్
కామ్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. స్ట్రేట్ ఫార్ శ్రీముఖి ఏమంటారు ఆమె కూడా ఎనర్జీ బాగా బాగా మొత్తం. అంటే ఆ ఎన్వైరన్మెంట్ని షీల్ మేక్ ఇట్ వెరీ నైస్. అంటే ఏ మూడ్ ఉన్నా కూడా చేంజ్ వైబ్లోకి అయిపోతుంది. వచ్చేస్తుంది ఎన్వైరన్మెంట్. దట్ ఈస్ దేర్. మీరు రాగానే అన్నది మొత్తం దిట్టుగా గట్టిగా ఉన్నాడు అని. సో మరి నెక్స్ట్ సో వైల్డ్ కార్డ్ వస్తే ఖచ్చితంగా వెళ్తారా? వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తా పక్కా ఫిక్స్. పక్కా sure. ఓకే, అంటే మేబీ మేము అనుకుంటున్నాం ఏంటంటే వైల్డ్ కార్డ్లో వెళ్తే మాత్రం టీఆర్పీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని మేము అనుకుంటున్నాం. అందరం కూడా వెయిట్ చేస్తున్నాం వైల్డ్ కార్డ్లో ప్రసన్న గారు ఉంటే బాగుంటుంది అని. అంటే అందరు ముందే ఫిక్స్ ఉందిలేండి, అది ఒక్క అయిపోయారు. హోప్ ఉంది అంతే. దాని తర్వాత మళ్ళీ పిలిస్తే మాత్రం వెళ్ళను నేను ఇంకా. అంటే ఎవరైనా అన్నారా అంటే వైల్డ్ కార్డ్ మీకు వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ ఎవరైనా మీతో లేదు. మాట్లాడడం జరిగిందా? నో వన్. అసలు నేను బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ దాకా నాకు కాల్ రాలేదు ఏది. కాల్ ఐ డెంట్ గెట్ ఎనీ కాల్, నథింగ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకవేళ మేబీ మీరు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఒకవేళ వెళ్ళకపోతే ఏం ప్లాన్ చేస్తున్నారు? ఉన్నాయండి 2-3 ప్లాన్స్ అయితే ఉన్నాయి పెద్దవే. Hmm. సో ఐ థింక్ నేను అట్లీస్ట్ ఒక ఈ నవంబర్ వచ్చే జూలై లోపు అట్లీస్ట్ 7-8 కాంపిటీషన్స్ బాడీ బిల్డింగ్ కొట్టాలని ప్లాన్ ఉంది నాకు. ఓకే, నాకు ఇంకొకటి ఇప్పుడే గుర్తుకొచ్చింది. మల్టీ టాలెంట్ అని కూడా విన్నాను. Hmm. మీరు ఏమేమి చేశారు ఇప్పటివరకు? నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్టెడ్ విత్ అ మ్యారథాన్. ఫస్ట్ నేను ఫోటోగ్రాఫర్. ఓ యా, నేను నార్మల్ ఇప్పుడు కూడా ఫోటోగ్రాఫర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నేను. యా, సో అది ప్లస్ వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, ప్రొఫెషనలీ టోటల్. అండ్ నేను ఫిలిం మేకర్ కూడా. వీ హ్యావ్ డన్ అ షార్ట్ ఫిలిం విచ్ హాస్ ప్లేడ్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్. అండ్ నేను తీసుకున్న షార్ట్ ఫిలిమ్స్ కూడా తిరన్ ఫిలిం ఫెస్టివల్ చెన్నైలో కూడా ఆల్మోస్ట్ ఇట్స్ బ్యాంగ్ లైక్ టాప్ అంటే ఒక 300 షార్ట్ ఫిలిమ్స్ నుంచి మైండ్ వాజ్ ఆన్ ద టాప్ 5 లిస్ట్. ఓ యా, సో ఇట్ హాస్ గాట్ స్క్రీన్, అట్లాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇండివిజువల్ ఫిలిం మేకింగ్ కూడా, అంటే ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ కూడా చాలా చేశాను. షార్ట్ ఫిల్మ్స్ చాలానే అయిపోయినాయి, తెలుగు వన్ అక్కడిక్కడ అన్నీ ఆల్. సో దాని తర్వాత మ్యారథాన్స్ 5K 10K మళ్ళీ 21 కిలోమీటర్స్ అట్లా 10 km 21 km అన్నీ అట్లా ఆల్మోస్ట్ లైక్ 10 మ్యారథాన్స్ అవి చేసి ఉంటా, 10-12 మ్యారథాన్స్. మళ్ళీ అంటే హై లెవెల్లో మళ్ళీ ఎక్కడ అంటే నీకు దుబాయ్లో చేశాను. దుబాయ్లో అయింది, మళ్ళీ ఊటీలో, మహారాష్ట్రలో, అంటే ఎవ్రీ స్టేట్ బెంగళూరులో. ఇక్కడైతే కాకుండా ఇక్కడ కూడా చేస్తా. ఇక్కడ కూడా ఇక్కడ కూడా చాలా మ్యారథాన్స్ అయినాయి. ఎయిర్టెల్ మ్యారథాన్లో కానీ అక్కడ ఎవ్రీ టైమ్ ఐ పార్టిసిపేట్. అవి అయిపోయినాయి. తర్వాత మోటార్ సైకిల్ రైడింగ్, దానిలో ఐ హ్యావ్ 2 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 3 వరల్డ్ రికార్డ్స్. కన్యాకుమారి టు కాశ్మీర్ 100 hours, అది ఆల్మోస్ట్ 3.5 days అయిపోయింది. అది ఆఫ్టరే ఏదున్నా ఆఫ్టరే, బిఫోర్ ఏం లేదు. బిఫోర్ నార్మల్ పర్సన్ అంతే. దాని తర్వాత బైకింగ్లో మళ్ళీ హాటెస్ట్ టెంపరేచర్ టు -12 degrees, 45 degrees టెంపరేచర్ టు -12 degrees సోలో రైడింగ్ 3500 kilometers 10 days కొట్టాను నేను. మీరు అంత స్టోరీ తీస్తే ఒక సినిమా అవుతుంది, బ్లాక్ బస్టర్ కూడా అయ్యేటట్టే ఉంది. సో అవి అయిపోయాయా. దాని తర్వాత మళ్ళీ పారామోటరింగ్ చేస్తాను, పారాగ్లైడింగ్ చేస్తాను, నేపాల్లో చేస్తాను పారాగ్లైడింగ్. ఇక్కడ నుంచి నేపాల్ బైక్ పైన వెళ్ళాను నేను. సో నేపాల్ టోటల్లీ -degrees టెంపరేచర్, అది మొత్తం వాటర్ కూడా ఐస్ ఉంటాయి నీకు. ఆ ప్లేస్కి వెళ్ళాను నేను, ముక్తినాథ్ అంటారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళాను. మళ్ళీ ఆడ పారాగ్లైడింగ్ చేశాను. మళ్ళీ వచ్చాక ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ స్కై డైవింగ్ చేశాను. పెద్దగానే ఉన్నాయి అయితే. సో ఏదని కాదు, ఎవ్రీథింగ్ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్. హార్స్ రైడింగ్ కూడా. హార్స్ రైడింగ్ అదే నాకౌట్ చేపిస్తా, హార్స్ తోటి జంప్ చేపించడం అట్లాంటి. మల్టీ టాలెంటెడ్, మీలో లేనిది ఏం లేదనుకో. నా కార్ డ్రైవింగ్ కూడా చేస్తా. ఒక డేలో ఈజీగా 14-15 kilometers నడిపిస్తాను కార్. అయితే ఒకసారి మీతో వస్తా ఎక్కడికైనా వెళ్తే చెప్పండి నాకు. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. ఆఫ్టర్ దిస్ ఓన్లీ. అన్ని ఆఫ్టరేనా? బిఫోర్ ఏం లేవు. బిఫోర్ ఒక నార్మల్ పర్సన్ కూడా కాదు అసలు. ఆ టెక్స్ట్ బుక్ కాదు కదా అసలు, ఏడ వెతికినా కనిపించా నేను. అట్లాంటిది 0% ఇన్ఫినిటీ% అంటారు చూడు, అట్లా మారింది నా లైఫ్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓ, అంటే ఎలా స్టార్ట్ అయింది కొంచెం? ఏం లేదు, యాక్చువల్లీ బ్రేకప్ ఫేజ్లో ఉండే నేను. సో తర్వాత తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను ఐదు అన్నప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. బట్ ఆఫ్టర్ 1 month షీ టోల్డ్ యూ కమ్ టు హోమ్ విల్ టాక్ వన్స్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇంకా సరే ఇక్కడ వద్దు లంచ్కి వెళ్దామని చెప్పి కార్లో వెళ్తుండగానే నేను చెప్పాను, నువ్వు ఇప్పుడే మీ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పు, నాది సీరియస్ ఉంటే నేను చేసుకుంటాను చెప్పిన. వాళ్ళ పేరెంట్స్కి చెప్పేసింది.
2 days తర్వాత దే కేమ్ హోమ్, నన్ను చూసుకున్నారు. Hmm. ఐ థింక్ విత్ ఇన్ 10 days వి గాట్ ఎంగేజ్డ్. ఓ అండ్ లాక్డౌన్ రేపు అనగా సెకండ్ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు నన్ను పెళ్లి కూడా చేసి నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది. ఏ మొత్తం 25-30 days నా పెళ్ళి అయిపోయింది. ఆల్మోస్ట్ 4 years అవుతుందా? 5 years 4 years 4 years 4 years కంప్లీటెడ్. అయిపోయింది. ఓకే, బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, సో ఇలా రావడము, సో మీకు కూడా బాధ అన్ఎక్స్పెక్టెడ్. సో ఫ్యామిలీలో బాధపడ్డారా? ఫ్యామిలీ బాధపడ్డారా? ఏం లేదు, వాళ్ళకి తెలుసు ఇది కాకపోతే నెక్స్ట్ వీడు ఏదో ఒకటి చేసుకుంటే వెళ్ళిపోతానని తెలుసు అంత వాళ్ళకి. కాన్ఫిడెంట్ దర్ ఇస్ నో స్టాపింగ్. మై గోల్ ఇస్ నాట్ టు గో విన్ ఆర్ సంథింగ్. అటెంప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అటెంప్ట్ ఇచ్చుకుంటూ పోతుంటే అది ఎంత హైట్ తీసుకెళ్తానేది ఇంపార్టెంట్ మనకి. అది కాక మూవీస్లో కూడా ఉన్నా నేను. ఏమేమి సుప్రీంలో ఉన్నాను, లాస్ట్ ఫైట్ సీన్లో ఉంటాను, ఓ మళ్ళీ లవర్స్ క్లబ్ అని ఒక మూవీ ఉంది దానిలో ఉన్నాను. మీరు కామన్ పీపుల్ కాదైతే, అయితే సెలబ్రిటీ. తర్వాత సుందరకాండ సీరియల్ ఉంది మా టీవీలో. ఆల్మోస్ట్ దానిలో 20 episodes ఉంటుంది, అది 10-15 episodes ఉంటాయి. రవికృష్ణ వాళ్ళ తనతోనే ఓకే ఆ సీరియల్ అయ్యింది. మళ్ళీ దాని తర్వాత ఐ వాజ్ ఇన్ ఓటీటీ విత్ బాలకృష్ణ గారి షోలో అన్స్టాపబుల్, దానిలో ఉన్నాను. సో యూ హ్యావ్ టు గో, అంతే అచీవ్ చేసుకుంటుండాలి, అది ఆటోమేటికలీ సక్సెస్ వస్తుంది. ఇవన్నీ చేసిన పబ్లిక్కి తెలవాలి కదా, అదే తెలియలేదు. సో వన్ ప్లాట్ఫామ్ వెరీ ప్రూవ్డ్ మీ, అంటే ప్రసన్న So, ఇన్ని చేశాడు అని చెప్పేది పాయింట్. అంటే చెప్పేదాకా తెలియదు, అదే కదా. అదే కదా లైఫ్ అంటే అంతే. ఇప్పుడు అంతే. అన్ని నా సంతోషంగా చేసుకున్నా. బిగ్ బాస్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, పబ్లిక్ గాట్ కనెక్టెడ్ టు మీ. ఓకే అంతవరకు నేను ఇవన్నీ చేసినప్పుడు కూడా ఎవరు ఓకే నా సర్కిల్లో మట్టుకే ఉండేది ఎంతున్నా కూడా. బట్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, సో చూసారు కదా, కామన్ పీపుల్ కాదు, సెలబ్రిటీయే. వైల్డ్ కార్డ్ కొంచెం ఛాన్స్ ఇవ్వండి, మేము గెలిపిస్తాం. ఓకే ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మీరు ఏది చేసినా మేము ఎంకరేజ్ చేస్తాం, మేము సపోర్ట్గా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసాం కదా ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బ్లూ లింక్ మీడియా. థ్యాంక్ యూ.